సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఖండోబా పూజ చేస్తున్నటువంటి మహల్సాపతి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ మాటలకి ఒక్క క్షణం ఆగి మరుక్షణం ఉద్విగ్నతతో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. నిజమా? తనకి ఆ రోజు దైవ దర్శనం లభించబోతుందని తన అంతరాత్మ పొద్దున్నుంచి పదే పదే పలుకుతోంది. అప్పుడు వీళ్ళ నోటి నుంచి ఆ మాటే పలికింది. ఇది నిజమా? నిజంగా దేవుడు వస్తున్నాడా? అదిగో మగపెళ్లి వారి బళ్ళు వచ్చేసాయి అన్నాడు కాశీరాం. మగపెళ్లి వారి ఎద్దుల బండ్లు ఖండోబా ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆగాయి. బండి దిగింది దేవుడు కాదు, చాందు పాటిల్. మహల్సాపతి నిట్టూర్చి యాంత్రికంగా పూజకి ముగింపు పలకసాగాడు. చాందు పాటిల్ వడివడిగా ఆలయం వద్దకు వచ్చి ఖండోబాకి నమస్కరించి, నమస్తే పూజారి గారు, ఒక దేవుడి దయ వల్ల మళ్ళీ ఈ ఊరికొచ్చి మిమ్మల్ని చూడగలిగాను, పెళ్ళి జరిపించగలుగుతున్నాను. ఆ దేవుడి అనుగ్రహం నన్ను మళ్ళీ మనిషిని చేసింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం అంటూ హారతి వెలిగిస్తున్నాడు మహల్సాపతి. వయస్సులో చిన్నవాడైన ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలకు కరాతులకను అన్నట్లు ఆ దేవుడు మీ ఊరివాడే, మా ఊరివాడ, ఎవరు ఏడి అంటూ ఉద్విగ్నతతో చివాల్ని వెలిగించాడు మహల్సాపతి. అప్పుడే మేళతాళాలు ఆరంభమయ్యాయి. సరిగా ఆ క్షణంలోనే ఎద్దుల బండిలోంచి కిందికి దిగబోతున్నటువంటి 20 ఏళ్ల వయసున్నటువంటి ఒక యువకుడి వైపు చూపిస్తూ, అదిగో ఆయనే చెప్పాడు పాటిల్. దేవుడికి స్వాగతం పలుకుతున్నట్లు మంగళ వాయిద్యాలు మధురంగా మ్రోగసాగాయి. సరిగ్గా 4 ఏళ్ల క్రితం చెప్పకుండా మాయమై నేడు పెళ్లి బృందంతో కలిసి వచ్చినటువంటి ఆ కుర్రవాణి లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి భగవంతుడిలా కనిపించాడు మహల్సాపతికి. అడుగో అతడే నీ దేవుడు అంటూ అతడికి అంతరంగం త్రుళ్ళిపడుతోంది. యా సాయి అని చెప్పి ఉత్సాహంతో పలకరిస్తూ బాబాకి ఎదురు వెళ్ళి హారతిచ్చాడు మహల్సాపతి. జీవులందరికీ నేను పేర్లు పెడతాను, నాకు సాయి అని నువ్వు పేరు పెట్టావా మహల్సా అని? సాయి అంటే అర్థం తెలుసా? సాయి అంటే స్వామి అని మాత్రమే కాదు, సాయి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అని మహల్సాపతితో అంటారు. ఆ మందిరంలో ఖండోబా నీ మనోమందిరంలో ఈ సాయినాథుడిని అక్కడ నేనే, ఇక్కడ నేనే అని చెప్పి మనసులో అనుకుంటారు. బాబా, సాయిబాబా దేవా, నా దేవా అంటూ భక్తి పారవస్యంతో క్రిందకు జారి బాబాకి సాష్టాంగ పాద నమస్కారం చేశారు మహల్సాపతి. ఆనంద బాష్పాలతో బాబా పాదాలను అభిషేకిస్తూ, కాశీరాం ఇందాక ఏదో అన్నట్టున్నావు, దేవుడు వచ్చేసినట్లే కదా అన్నారు. బాబా దిగ్భ్రాంతుడయ్యాడు. కాశీరాం తాము మాట్లాడుకుంటున్నటువంటి మాటలు బాబాకి ఎలా తెలిసాయి? ఆయన సర్వజ్ఞుడా లేదా నిజంగా దేవుడా? గురుస్థాన్గా ప్రకటించబడినటువంటి వేప చెట్టు కింద ఆసీనుడయ్యాడు సాయిబాబా. ఆ స్థానంలో ఉంటూ ఎందరికీ ఆశ్రయం కల్పిస్తున్నాడో, ఎందరెందరికీ ఆనందించజేస్తున్నారో మనకు తెలుసు. గురుస్థాన్గా ప్రకటించబడినటువంటి నింబవృక్షం బాబాకి నివాసమైంది. ఆ వేప చెట్టు కింద రాత్రింబగళ్ళు నివసించేటువంటి బాబా అప్పుడప్పుడు పక్కనే ఉన్న చిట్టడికి వెళ్ళి పొదలు తుప్పల మధ్య పిచ్చివాడిలా సంచరిస్తూ ఉండేవాడు. అది చూసి గ్రామస్తులు బాబాని పిచ్చి పకీరు అని చెప్పి అనుకున్నారు. అయితే రోజు బాబాని నియమంగా దర్శిస్తూ సేవిస్తూ మహల్సాపతి, కాశీరాం, అప్పా జోగ్లేల వద్ద బాబా గొప్ప ఔలియా అన్న అభిప్రాయం ఏర్పడినటువంటి షిరిడీవాసులు క్రమక్రమంగా బాబాని దర్శించు తమ సమస్యలను విన్నవించుకుంటూ బాబా దైవీ పాత్రులై మనశ్శాంతి పొందుతూ ఉండేవారు. అలా బాబా గురించి గ్రామమంతా ప్రచారమైన తరుణంలో ఆ గ్రామ పెద్ద అప్పా కోతే పాటిల్ ఒకనాడు